నమస్కారం సార్. సో ఇటు చైతన్యనారాయణ లాంటివి అనేకమైనవి ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది పేరెంట్. సో కృషి ఇప్పుడు ఉండే చూసే అనేక కాలేజీల కంటే ముందే విజన్ అంటే చైతన్యనారాయణకు ఆల్టర్నేట్గా కాలేజ్ ఎమర్జ్ అవుతుంది అని ఊహించడమే కష్టమైనటువంటి రోజుల్లో తపన నానో ఐఐటి అకాడమీ, నీట్ అకాడమీ అప్పటి నుంచి నిలబడి ప్రగాఢమైన వాట్ ఈస్ రన్నింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో మనీ ఈజ్ నాట్ ద సోల్ క్రైటీరియా. ఇప్పటిదాకా అవే స్టాండర్డ్స్, అవే రిజల్ట్స్, అవే వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఇది స్ట్రెస్ అంటున్నాను. అప్పటి నుంచి ఉన్న సంస్థలో ఇట్లాంటి సంస్థ లేదు. ఏ రోజైనా కూడా వీ హ్యావ్ నాట్ డ్రాన్ ఎ సింగిల్ పెనీ ఫ్రమ్ నానో ఫర్ ఆల్మోస్ట్ 10 to 12 years. దాని తర్వాత కూడా శాలరీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ 12 years ఆల్మోస్ట్ నేను కానీ శ్రీనివాస్ గారు కానీ శాలరీ కూడా తీసుకున్నాం. ఓకే, ఇన్ ద కంట్రీ టు అవర్ స్టూడెంట్స్ యూస్ టు హ్యావ్ టాబ్లెట్ ఇన్ దర్ హ్యాండ్స్. ఒక్కో దాంట్లో స్టెప్ సీటింగ్ పెట్టాలంటే మాకు 2 నుండి 3 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు అయ్యేది ఒక క్లాస్ రూమ్. అవును, చూసాను కదా. కనుక అయినా కూడా వీ నెవర్ వెంట్ బ్యాక్. చేయాలి, పిల్లలకి బెనిఫిట్ అవుతుందంటే చేసాను. హైదరాబాద్లో ఫస్ట్ యూనిఫామ్ ఎవరైనా పెట్టింది అంటే పాన్ ఇండియాలో నాను. అండ్ మంచి టీచర్ ఎట్లాంటి వాడు ఉండాలంటే ప్యాషనేట్ అయితేనే టీచర్ ఉండాలంటే టీచర్ బై డిజైన్ కొంతమంది ఉంటారు, టీచర్ బై డిఫాల్ట్ కొంతమంది యాక్సిడెంటల్ టీచర్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అసలు దిగరండి. అవర్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ క్లియర్. హీ షుడ్ బి ఏ టీచర్ బికాస్ హీ వాంట్స్ టు బి ఏ టీచర్ ఫర్ నో అదర్ రీజన్. మా టీచర్లకు చెప్తాం, మోస్ట్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ హ్యాపెన్స్ వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్. సో వెన్ను చూపించద్దు అంటాం క్లాస్లో. ఎప్పుడు ఇటుకి ఉండి పాఠం చెప్పేటందుకు పిల్లల వైపే తిరిగి పాఠం చెప్పడానికి వాళ్ళు అన్ని పారాఫిలింగ్ వి క్రియేట్. ఓకే, సో టీచింగ్ కంఫర్టబుల్గా చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే టీచింగ్ జరుగుతుంది? చాలా సైంటిఫిక్ అనాలిసిస్ వెనక కంప్లీట్ కాదు, అస్సలు కాదు. అండ్ ఒక 5-6 ఏళ్ళు నానోలో టీచ్ చేసిన తర్వాత బయటికి వెళ్తే ఇంకా టీచ్ చేయలేం. చాలామంది రిటర్న్ కూడా వస్తుంటారు, సార్ ఇంకా మేము వాళ్ళు అవ్వట్లేదు, వీటిని ఓన్లీ టీచింగ్ బై కన్విక్షన్ రావాలంతే. కూడా వెళ్తాం, మెంటర్స్ ప్లేస్మెంట్స్కి వెళ్తాం, ఐఐటీస్కి 100 సార్లు అడుగుతాం క్వశ్చన్ ఇదే, డూ యూ రియలీ వాంట్ టు బి టీచర్, రియలీ వాంట్ టు బి టీచర్. ఓ పిల్లోడికి అయితే వాడు ఎస్ ఎస్ అంటున్నాడు కానీ నాకు డీప్ ఇన్సైడ్ ఐ నో అప్పుడు ఆ కన్విక్షన్ ఉందా లేదా అర్థమైంది. దెన్ ఐ ఆఫర్డ్ హిమ్, నా దగ్గరే ఒక టెక్నాలజీ కంపెనీ ఉంది, విల్ యూ బి విల్లింగ్ టు జాయిన్ దట్ కంపెనీ అంటే ఎస్ సార్ అన్నాడు. అందరికీ నమస్కారం, ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, పేరెంట్స్కు ఈ సంవత్సరం ముఖ్యంగా 10th క్లాస్ పూర్తవుతున్నటువంటి పిల్లల పేరెంట్స్కు పెద్ద చిక్కు ఏంటంటే, ఒక 5-6 ఏళ్ల క్రితం చైతన్యనారాయణకు అసలు ఆల్టర్నేట్ పెద్దగా ఉన్నాయి కానీ తెలియదు. కానీ 2026 అకాడమిక్ వచ్చేసరికి మెనీ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కోటార్ నుంచి వరదలాగా వచ్చే ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ అప్కమింగ్ కాలేజెస్ కూడా చాలానే ఎమర్జ్ అయినాయి ఇప్పుడు. సో ఇటు చైతన్యనారాయణ లాంటివి అనేకమైనవి ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది పేరెంట్. ఒకప్పుడు చైతన్యనారాయణ తప్ప ఇంకేమున్నాయి సార్, ఉన్నాయి అవే కదా అని చేయలేవారు. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, ఏం చేయాలి? 2 సమస్యలు అయినాయి. సో ఇప్పుడు ఉండే చూసే అనేక కాలేజీల కంటే ముందే సుమారుగా 17-18 సంవత్సరాల క్రితం అంటే చైతన్యనారాయణకు ఆల్టర్నేట్గా కాలేజ్ ఎమర్జ్ అవుతుంది అని ఊహించడమే కష్టమైనటువంటి రోజుల్లో ఒక నానో ఐఐటి అకాడమీ, నీట్ అకాడమీ అప్పటి నుంచి నిలబడి ఇప్పటిదాకా అవే స్టాండర్డ్స్, అవే రిజల్ట్స్, అవే వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఇది స్ట్రెస్ అంటున్నాను. అప్పటి నుంచి ఉన్న సంస్థలో ఇట్లాంటి సంస్థ లేదు. కొన్ని ఈ 2 ఏళ్ళు బాగుంటాయి, ఇంకో 2 ఏళ్ళు కూలిపోతాయి. 17-18 ఏళ్ళ నుంచి స్టేబుల్గా నిలబడడం సోషల్ మీడియా లేనటువంటి రోజుల నుంచి అంటే అది నిజంగా ఒక అద్భుతం. ఈరోజు ఇన్ని కాలేజీలు ఎమర్జ్ అవుతున్నాయి అంటే వాటికి పయనీర్, ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి కాలేజ్ నానో. సో అసలు ఈ నానో అనేది ఎట్లా సాధ్యమైంది ఊహించడమే కష్టం. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. సో అసలు ఈ నానో అనేది ఎట్లా నిలబడింది? సో నానోలో ఎందుకు జాయిన్ కావాలి? నానో అనేది ఒక పేరెంట్కు ఎందుకు సీరియస్ కన్సిడరేషన్? నేనేమి నానోలో జాయిన్ కామని చెప్పడం లేదు,
కానీ మీరు ఎంపిక చేసే ముందు నాన్ ఐ కాలేజీని కూడా సీరియస్గా కన్సిడర్ చేయని మాత్రమే చెప్తాం. సో ఈ మొత్తం నానో వెనుకున్నటువంటి కరికులం ఏంటి, పెడగాగి ఏంటి, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, సో ఈ నానో యొక్క అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉంది అనేటువంటి విషయాల గురించి అత్యంత లోతైనటువంటి సమగ్రమైన చర్చను స్వయంగా నానో యొక్క ఫౌండర్, హైదరాబాద్లో అతి గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీస్లో ఒకరుగా ఉన్నటువంటి కృష్ణ చైతన్య కేసీ గారితో మాట్లాడి స్వయంగా తెలుసుకుందాం. వారి గురించి చాలా తెలిసిందే. ఫిడ్జి ఢిల్లీలో పనిచేశారు, చాలా ఉన్నత స్థానంలో ఆ రోజుల్లో ఇండస్ట్రీలో హయ్యెస్ట్ పేడ్ ఉండే స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఒక సొంతగా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ బిల్డ్ అయినటువంటి సంకల్పంతో నానో బిల్డ్ చేశారు. సో నమస్కారం సార్. నమస్తే సార్, యాక్చువల్గా నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు, సో ఇప్పుడు వాళ్ళకు సోషల్ మీడియా వచ్చింది, కొత్త జనరేషన్ వచ్చింది, ఐటీలో వెళ్ళినటువంటి తొలితరం వాళ్ళు పేరెంట్స్ అయ్యారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ పేరెంట్స్. అప్పుడు ఎవరికి కూడా ఐటీ రంగం ఉన్న వాళ్ళకు స్కూల్ పిల్లలు లేరు మీరు పెట్టినప్పుడు. సో ఆ టైంలో మొత్తం మోనోపలి చైతన్యనారాయణ, ఇంకోరు ఎవరిని కూడా బతకనిచ్చే పరిస్థితి లేదు ఆ టైంలో. పెద్ద పెద్ద కూలిపోయింది, మనకు తెలుసు ఆ స్టోరీ, అంత పెద్ద స్టోరీ అది మీకు నాకు తెలుసు. 18 ఏళ్ళ నుంచి కూడా ఏ రోజు కూడా నానో యొక్క ప్రభావం కానీ స్ట్రెంత్ ర్యాంక్స్ కానీ తగ్గలేదు, పెరుగుతున్నాయి. దీని వెనక ఏదో ఒక మర్మమా, రహస్యమా, సక్సెస్ ఫార్ములానా, లేదా కృషియా, అదేంటో తెలియదు. అసలు ఏంటి ఆ నానో వెనుక మిగతా వాళ్ళను నుంచి నానోను వేరు చేసింది. ఎందుకంటే నానోతో అన్నీ కూలిపోయినాయి, ఎన్నో ఉండే ఆ టైంలో. నారాయణగూళ్ళు ఉండే, ఎస్ఆర్ నగర్లు ఉండే, ఆ టైంలో విద్యానగర్లు ఉండే, ఎన్నో పోయినాయి. ఏంటి అసలు నానో వెనుకున్నటువంటి సీక్రెట్ ఏంటి? సో దీనికన్నా కూడా సీక్రెట్ ఇంగ్రీడియంట్లో మేజర్ ఇంగ్రీడియంట్ కృషి సార్. కృషి అండ్ తపన అండ్ ఒక విజన్. ఈ మూడిటి కాంబినేషన్, రైట్ కాంబినేషన్ ఆఫ్ ద త్రీ. వి వర్క్ వెరీ హార్డ్ డే ఇన్ అండ్ డే అవుట్. మా పిల్లల లైఫ్ చూస్తే ఆల్మోస్ట్ మా చిన్నదాన్ని ఫస్ట్ 6 to 7 years ఐ డెంట్ ఈవెన్ హోమ్ స్కూలింగ్ కాదు అసలు. దాన్ని ఏ ఫంక్షన్ గడపడానికి, ఫస్ట్ బర్త్డే ఐ వాజ్ నాట్ దేర్, 21st day ఐ వాజ్ నాట్ దేర్, no function I was there with her. Even family was also completely away. Morning 6 to 10 nano was the path. ఆ రకమైన కృషి ఒకటి. రెండోది విజన్. డాంకీస్ హార్డ్ వర్క్ ఎనీబడీ కెన్ డూ, బట్ ఒక విజన్. ఏ రోజైనా కూడా వీ హ్యావ్ నాట్ డ్రాన్ ఎ సింగిల్ పెనీ ఫ్రమ్ నానో ఫర్ ఆల్మోస్ట్ 10 to 12 years. దాని తర్వాత కూడా శాలరీ తీసుకుంటున్నాం ఇప్పుడు. ఫర్ 12 years ఆల్మోస్ట్ నేను కానీ శ్రీనివాస్ గారు కానీ శాలరీ కూడా తీసుకోలేదు. ఓకే. సో ఫర్గెట్ అబౌట్ ప్రాఫిట్స్ ఆర్ ఎనీథింగ్, శాలరీ కూడా తీసుకోలేదు. అండ్ ఎవ్రీ పెన్నీ వాస్ స్పెంట్. చాలా హార్డ్ షిఫ్ట్స్ నుంచి వెళ్ళారు, ఏదో స్మూత్ గా కాదు. నాట్ ఎట్ ఆల్. ఓకే. అండ్ ఎవ్రీ థాట్ వాజ్ ఆల్వేస్ సరౌండెడ్ అరౌండ్ ఇంప్రూవింగ్ ఫెసిలిటీస్ ఫర్ చిల్డ్రన్, ఇంప్రూవింగ్ ప్రాసెసెస్ ఫర్ చిల్డ్రన్, ఇంప్రూవింగ్ సిస్టమ్స్ ఫర్ చిల్డ్రన్. దీని చుట్టే మా థాట్స్ ఏది కూడా బిహైండ్ ఎనీ డెసిషన్ టేకింగ్. నార్మల్ బిజినెస్ మెన్ ఇంకెవరో అయితే రూపాయి ఎట్లా మిగిలించుకుందాము, ఎట్లా ఆప్టిమైజ్ చేద్దాము, ఇవి ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. మాకు ఎట్లా సబ్సిడైజ్ చేయొచ్చు, ఎట్లా కాస్ట్ ఎఫెక్టివ్ చేయొచ్చు, ఎట్లా సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఎట్లా పిల్లలకి ఈజీ వేలో సీట్స్ ఎక్కువ తెప్పించవచ్చు. ఎంటైర్ డిస్కషన్ ఎట్ నానో ఈజ్ ఆల్వేస్ అరౌండ్ దిస్. అండ్ టెక్నాలజీ పరంగా కూడా హైలీ అడ్వాన్స్ టెక్నాలజీ. వీళ్ళందరికంటే ముందు First in the country to our students used to have tablet in their hands. Yeah. And first మేము అందరు మొదలు పెడుతున్న టైంలో మేము మొదలుచుకున్నాం. For again a very scientific reason which people will realize only 3-4 years later. ఎందుకంటే ఈ రోజులలో డివైస్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది. చేతిలో ఫోన్ పట్టుకోకపోతే వాడికి ఏదో ప్రాబ్లం. సో దట్ ఈస్ వెన్ లాస్ట్ ఇయర్ వి గాట్ అవుట్ ఆఫ్ దట్ డివైస్ థింగ్. వి స్టార్టెడ్ ఇన్ 2013. దేశంలో ఎవరి దగ్గర ఒక బన్సల్ క్లాస్ ఆ రోజులలో దేవర్ ఎక్స్పెరిమెంటింగ్, దేవర్ పైలటింగ్ అండ్ నాట్ ఫర్ దేర్ రెగ్యులర్ స్టూడెంట్స్. బయటి వాళ్ళకి ట్యాబ్లెట్లో వాళ్ళ కోర్సు రికార్డింగ్లు పెట్టి అమ్మే దానికి ఆలోచిస్తున్నారు. కారణంలో మా పిల్లల ప్రతి పిల్లల చేతిలో ట్యాబ్లెట్ ఉండేది, దాంట్లోనే ఎగ్జామ్ రాసేవాళ్ళు. 2013లో 13 నుండి రాస్తున్నాయి. సో ట్యాబ్ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఈ ట్యాబ్ అంటే కూడా చాలా మంది తెలియదు, అలాంటి వాళ్ళు తెలియదు. డిజిటల్ బోర్డ్స్లో టీచింగ్ అనేది కోవిడ్ తర్వాత అందరికీ అలవాటు అయిపోయింది. వి ఆల్సో స్టార్టెడ్ ఇన్ కోవిడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ కోవిడ్. కానీ అంతకుముందు మాకు ప్రతి క్లాస్లో ప్రొజెక్టర్స్ ఉండేవి. ప్రతి క్లాస్లో
ప్రొజెక్షన్ తోటి ఏ యానిమేషన్ చూపించాలన్నా ఏ చూపించాలన్నా కూడా టీచర్ కుడ్ ప్రొజెక్ట్ ఆన్ ద థింగ్ అండ్ షో. దాని తర్వాత క్లాస్ రికార్డింగ్స్ ఇఫ్ యూ గో బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, ప్రీ కోవిడ్లో కూడా క్లాస్ రికార్డింగ్స్ ఉండేవి. అండ్ పిల్లలకి ట్యాబులలో కొన్ని క్లాస్ రికార్డింగ్స్, కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్ వీడియోస్ అన్నీ ఉండేవి. అండ్ వీ స్టార్టెడ్ రికార్డింగ్ క్లాసెస్ వే బ్యాక్ ఫ్రమ్ 2007. ఓకే. అప్పటికి ఇంకా బైజూస్ ఇట్లాంటి వాళ్ళు పుట్టలేదు. సో టెక్నాలజీలో ఒక వినూత్నమైన స్థాయి, వినూత్నమైన రోలు, దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని దాన్ని అప్పటి నుండి ఇన్వాల్వ్ చేస్తున్నాం ఫర్ ద బెటర్మెంట్స్ ఆఫ్ కిడ్. ఇట్స్ నాట్ మేము చేసింది షో ఆఫ్ కోసం చేస్తారు అంత, ఏదో బోర్డు పబ్లిసిటీ కోసం. చాలా మంది తెలియదు అసలు మీరు ఇవన్నీ చేస్తున్నట్టు. ఏంటి అని అది ప్రొజెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ అది కాన్సెప్చువలైజ్ అయ్యాలి, బాగుండాలి, నచ్చితే పిల్లలు చెప్పుకుంటాం. సో ఇప్పటికి కూడా చాలామంది డిజిటల్ బోర్డ్స్ వాడతారు, కానీ నాట్ ఎ సింగిల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ గాట్ పీపీటీస్ రెడీ. ప్రతి క్లాస్కి డెలివర్ చేయాల్సిన పీపీటీస్ మా స్టాఫ్ మెంబర్స్ 2 months కూర్చొని కష్టపడి ఎవ్రీ ఇయర్ దే ఇంప్రూవ్ అపాన్ ఇట్. ఆ లెవెల్ ఆఫ్ R&D మా స్కేల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కాదు కదా. నారాయణ చైతన్యలో R&D డైలీ అన్న మీరు వాల్యూమ్లో చూస్తే చాలా చిన్న సైజులో చిన్నది, చాలా చాలా చిన్నది. స్టిల్ వీ హ్యావ్ ఎ ఎక్స్క్లూజివ్ R&D డన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఫర్ బిగర్ ఇన్స్టిట్యూషన్స్, పాన్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఇన్వెస్ట్ చేశారు దాని మీద. చాలా మనీ కూడా చాలా చాలా కోట్లు మీ స్తోమత మించి ఆ టైంలో చాలా చాలా కోట్లు దాంట్లోకి కరిగిపోతాయి. అది గొడగుట్ట సున్నం లాంటిది. దిల్ నాట్ ఈవెన్ బి విజిబుల్, ద లెసన్స్ విల్ ఓన్లీ బి దేర్, ద ఎక్స్ట్రాక్ట్స్ విల్ బి దేర్. బట్ మమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే టేక్ అవర్ అడ్వైస్ అండ్ దే టేక్ అవర్ దిస్ థింగ్. ఆ లెవెల్లో చేస్తున్నాం. సో కృషి, విజన్, తపన ఏంటంటే ప్రగాఢమైన వాట్ ఈస్ రన్నింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో మనీ ఈజ్ నాట్ ద సోల్ క్రైటీరియన్. మీరు అట్లాంటి వాళ్ళు అయితే అసలు ఇదంతా ఆ ఫ్రిడ్జ్ లోనే పెద్ద స్థాయిలో సంపాదించేవాళ్ళు, ఇంత హెడేక్ లేకుండా పీస్ఫుల్ ఆడుతూ పాడుతూ. ఇక్కడ ఏంటంటే సమ్ సర్వీస్, సమ్ వాల్యూ, సమ్ ఇది మనం వదలాలి. వీ హ్యావ్ టు లీవ్ అవర్ ఫుట్ ప్రింట్ హియర్. కంప్లీట్ ప్యాషన్ తోటి ఎడ్యుకేషన్. అండ్ వన్ చేంజ్ ప్రీ నానో కోచింగ్కి, డ్యూరింగ్ నానో కోచింగ్కి హైదరాబాద్లోనే, పాన్ ఇండియాలో కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ కాంట్రిబ్యూషన్ నానో. హైదరాబాద్లో ఫస్ట్ యూనిఫామ్ ఎవరైనా పెట్టింది అంటే పాన్ ఇండియాలో నానో స్టూడెంట్స్ యూస్ టు వేర్ యూనిఫామ్. ఇప్పుడు కూడా టీషర్ట్స్లోకి వచ్చాం, అప్పుడు ప్రాపర్ ప్యాంట్ షర్ట్ వేసుకునే వాళ్ళు. ఎప్పటి నుండి 2014 నుండి యూనిఫామ్స్ ఉన్నాయి నానోలో. నారాయణ ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు, చైతన్య ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు. మా పిల్లలు 2014 నుండి యూనిఫామ్స్ వేసుకుంటున్నారు. ఈవెన్ మేము ఇంత ఇండస్ట్రీ కనెక్ట్ ఉన్నది మాకు కూడా ఇవన్నీ తెలియదు. సో యూనిఫామ్ ఎందుకు, కాలేజ్ పిల్లలకి యూనిఫామ్ ఎందుకు, దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఎవ్రీథింగ్ వి రీసెర్చ్. అండ్ మా క్లాస్ రూమ్ ప్యాటర్న్స్ కానివ్వండి, క్లాస్ రూమ్లో పెయింట్ వేసేటప్పుడు ఏది బాగుంటుందని చూసేస్తారు. దేంట్లో ఎక్కువసేపు కూర్చుంటే కళ్ళ మీద స్ట్రెయిన్ పడదు, బుర్ర మీద స్ట్రెయిన్ పడదు అని ఆలోచించి మేము వేస్తాం. ఈ క్లాస్ గ్రేడియంట్ గ్రే కలర్ ఉంటుంది, స్టీల్ గ్రే కలర్ ఉంటుంది, ప్లస్ గ్రేడియంట్ ఎలివేషన్ ఉంటుంది. ఎందుకంటే వెనకాల పిల్లాడు బోర్డు కనబడలేదని పడుకుంటాడు, హైట్ బట్టి కూర్చోవాలి. అండ్ జనరల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టెండెన్సీ ఏముంటుందంటే ఫస్ట్ బెంచెస్కి డిమాండ్ బాగుంటుంది, పరిగెత్తి కొద్దిగా ముందు వచ్చి లాస్ట్ బెంచెస్కి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర లాస్ట్ బెంచెస్ కూడా విజిబిలిటీ ఉంటుంది, ఎలివేటెడ్ ఉంటుంది కనుక. సో ఎవ్రీ మైన్యూట్ ప్రాబ్లమ్కి వీ ఫౌండ్ అవుట్ సొల్యూషన్స్, వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ మే బి. ఒక్కొక్క దాంట్లో స్టెప్డ్ సీటింగ్ పెట్టాలంటే మాకు 2 నుండి 3 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు అయ్యింది ఒక క్లాస్ రూమ్. అవును, చూసాను కనుక అయినా కూడా వీ నెవర్ వెంట్ బ్యాక్. చేయాలి, పిల్లలకి బెనిఫిట్ అవుతుందంటే చేసాం. నాట్ ఎ సింగిల్ క్లాస్ రూమ్ ఈస్ దేర్ వితౌట్ ఏ డిజిటల్ బోర్డ్. ఇప్పటికీ మాకు దీని గురించి శ్రీనివాస్ గారు చెప్పిన స్టోరీ చెప్తాను. నాకు ఇప్పుడు కోవిడ్ చెప్పాను, కోవిడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, టీచింగ్ ఎట్లా చేయాలి, ఆన్లైన్ అన్న తర్వాత వెంటనే విత్ ఇన్ ఫ్యూ వీక్స్ కదండి, డేస్, ఫస్ట్ 12 days or 14 days స్ట్రిక్ట్ కోవిడ్. అంటే మనకి టీవీలో అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇంకా మనివ్వలేదు. ఆ ఒక్క పీరియడ్ తప్పించి నానోలో క్లాసులు ఒక్కరోజు కూడా ఆగలేదు. ఇమ్మీడియట్గా ఏం చేసాం ఆ టైంలోనే అంటే, ఆ టైంలో 1-2 crores పెట్టారు. ఆ టైంలో పెట్టాం. కోవిడ్ రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఎవ్రీబడి వాజ్ ఇన్ డోల్ డ్రమ్స్, ఎవ్రీబడి రెంట్లెట్లు అలా ఖాళీ వేసుకోవాలా, ఈ ఆలోచనలో ఉన్న తరుణంలో మేము వి స్టార్టెడ్ విత్ ఫోన్ కెమెరా ఇట్లా ఉల్టా పెట్టుకొని క్లాసులు చెప్పాం. ఆ 12 రోజులలో కూడా దీనికి స్టాండ్ లేదు. సో 5-6 పుస్తకాలు పెట్టి దాని మీద ఇది పెట్టి, ఇది బరువుకు నిలబడడానికి దీని మీద రాయి పెట్టి
కింద ఒక పేపర్ పెట్టుకొని ఇంట్లో ఉండి క్లాసులు చెప్పారు సార్. అట్లా మొదలుపెట్టింది. కూరగాయల బండిలో దాచిపెట్టి డిజిటల్ బోర్డ్స్ తీసుకొచ్చి మా ఖాళీగా ఉన్న ఒక ఫ్లాట్‌లో పెట్టాము. అండ్ ప్రెస్ పాస్‌లు అందరి ఫ్యాకల్టీలకు ముగ్గురు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ప్రెస్ పాస్‌లు చేయించి ఒక కెమెరామెన్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడానికి అలా వచ్చి క్లాసులు చెప్పారు. ఆ టైంలో డీపీపీస్ లేవు. ఇమ్మీడియేట్‌గా టెక్నాలజీ సబ్స్క్రైబ్ వాడు కూడా తెలియదు అప్పుడు ఆ! డిపిపి ఇప్పుడు అసైన్మెంట్లు ఇచ్చి చేయించుకునే ఫిజికల్ అసైన్మెంట్ ఇవ్వడానికి ఏం లేదు. మా పిల్లల దగ్గర ట్యాబ్లు ఉన్నాయి కనుక దాంట్లో ఆన్లైన్ టెస్ట్లు ఎవ్రీడే పుష్ చేసి నాట్ ఎ సింగిల్ డే వీ హ్యావ్ లెట్ అవర్ చిల్డ్రన్ డౌన్. ప్రిపరేషన్ కాకుండా ఒక్కరోజు కూడా వదిలేదు. అంత కష్టపడ్డారు, ఫ్యాకల్టీ కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం. వీ హ్యావ్ డన్ ఇట్. అండ్ అదే ఎంతూజియాజం ప్రతిరోజు ఉంటుంది మా దాంట్లో. ప్రతి థాట్ ప్రాసెస్ వెనకాల దెర్ విల్ బి డీప్ డిస్కషన్, డీప్ థింకింగ్. ఈరోజు ఏం జరుగుతుంది, దసరా తర్వాత ఏం జరగాలి, ఎవ్రీ టైం లైన్ ఈస్ ఫిక్స్డ్. మేమేం నమ్ముతాం అంటే నేను కానీ శ్రీధర్ కానీ ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా మేము ఎవాల్యుయేట్ చేసేటప్పుడు చాలామంది పేరెంట్స్ ఇది బాగుంటుందా అది బాగుంటుందా బేసిక్ ఇనిషియల్గా మా మైండ్లోకి ఏమొస్తుందంటే ఎవరు ఫౌండర్స్ ఫస్ట్. అవునన్నా కాదన్నా ఫౌండర్స్ యొక్క థాట్స్, ఫిలాసఫీ, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ కంపిటెన్సెస్ 100% కాకపోయినా ఎంతో కొంత ఆర్గనైజేషన్ రిఫ్లెక్ట్ అవుతాయి. దాన్ని మేము నమ్ముతాం. ఇప్పుడు మీ ఫౌండర్స్ చూస్తే మీరేమో ఎన్ఐటి కురుక్షేత్ర చదువుకున్నారు ఆ రోజుల్లో, వెరీ లాంగ్ బ్యాక్. తర్వాత ఐఎం అహ్మదాబాద్లో అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారు. ఫిడ్జీలో ఆ లెవెల్లో టాప్ పొజిషన్లో పనిచేశారు. అది వదిలిపెట్టి మీరు వచ్చారు. సో వన్ పాయింట్ ఆఫ్ టైం నేను చాలా ఈ నాలెడ్జ్ అంతా లేనప్పుడు నేను ఐఐటి జేఈ వీటి గురించి తెలియాలంటే మీ ఆర్టికల్ చదివేవాడిని. నాకు గుర్తుండి లాస్ట్ పేజ్లో నేను క్రిష్ చైతన్య పేరుతో ఈనాడులో ఆర్టికల్ వచ్చేది మీది, అంతే కదా. సో మీరు ఒకవైపు అకాడమిషియన్, డెఫినెట్లీ మీరు ఒక పైనీర్, మీరు ఒక లెజెండ్ హైదరాబాద్లో. దాన్ని ఎలా నిస్సందేహంగా చెప్తున్నాను నేను పబ్లిక్లో. రెండో వైపు శ్రీనివాస్ గారి ప్రొఫైల్ చూస్తే చాలా స్టాండింగ్. ఆ రోజుల్లో ఐఎమ్ అహ్మదాబాద్ ప్రాబ్లం 30 ఏళ్ళ కంత ముందే. ఆ రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఈసీ, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఈసీ అని పెద్ద పట్టించుకోరు కానీ అది ఐఐటీలో ఉండేదానికి ఒక అడుగు తక్కువ. అప్పుడు ఉస్మానియా సీట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఐఐటీలో సీట్ వచ్చి జాయిన్ అయ్యారు. వచ్చి ఐఎమ్ అహ్మదాబాద్లో చేసి సిఎంసిలో చాలా ఉన్నత స్థానంలో ఉండి బహుశా ఆయన కొలీగ్స్ చాలా వేల కోట్ల అధిపతులు వరల్డ్ వైడ్ చాలా ఉన్నత స్థానం వచ్చారు. ఒకసారి నాకు చెప్పారు ఒకరిద్దరి గురించి, వారి గురించి. సో అట్లాంటి శ్రీనివాస్ గారు ప్యాషన్ తోటి, దాని కన్విక్షన్ తోటి అవన్నీ వదిలిపెట్టి, వారు ఒకప్పుడు పేరెంట్ అని కూడా చెప్పారు కదా మీకు, ట్యూషన్కి వచ్చేవారు, రామాయలు చదువుతూ వాళ్ళ బాబు సంథింగ్ స్టోరీ చెప్పారు నాకు, వాళ్ళ పాపను కూడా ఇంటర్వ్యూ చేశారు. సో వారు ఒక పక్కకి ఇద్దరు లెజెండరీ మేనేజ్మెంట్, యాజ్ ఎ మేనేజ్మెంట్ కాంపిటెన్స్ చూస్తే సో టూ డిఫరెంట్ మేనేజ్మెంట్ సైడ్, టెక్ సైడ్. అఫ్కోర్స్ వారు కూడా టెక్కే, బట్ ఈ ఇద్దరు ఒక కాలేజ్ నడపడము, అది బహుశా ఒక 12-13 సింగిల్ బ్రాంచ్ కదా, 2019 కోవిడ్ ఏం రిటర్న్స్ లేకుండా నడిపి మళ్ళీ వారు వేరే బిజినెస్ నేను అడిగాను ఒకసారి, మీకు వేరే బిజినెస్లు చాలా ఉండి ఇది ఒకటే లేదు సార్ మనకి ఇది ఒకటే అని చెప్పారు. సో ఇట్లాంటి ఈ గ్రేట్ పీపుల్, చాలా హై ప్రొఫైల్ పీపుల్, ఎడ్యుకేషన్ మీద ఒక కన్విక్షన్ ఉన్నటువంటి పీపుల్ నడపడం అనేది బహుశా ఈ 17 ఏళ్ళ జర్నీ అంటే ఇంత సక్సెస్ఫుల్గా, ఇంటెన్సివ్గా ఉండడము, ఫోకస్డ్గా. ఇవాళ రేపు కొన్ని వచ్చినాయి కోటా నుంచి డ్యాన్సులు ఆడుతూ పాడుతూ వెహికల్ చేసి పిచ్చి చేస్తూ స్టూడెంట్ అట్రాక్ట్ చేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేటి చాలా ఉన్నాయి డిగ్నిటీ లేకుండా. కానీ మాకు టీచర్కి ఉండే డిగ్నిటీ, ఒక ఎడ్యుకేషన్ పేరెంట్ యొక్క ఇంటెన్సిటీ, వాడు ఆశ, సో వాళ్ళ లైఫ్ అది. మన దృష్టిలో వాడు మనకు ఒక 2 లక్షలు ఫీజు కట్టే స్టూడెంట్ కావచ్చు, కానీ పేరెంట్ వాడు హోప్, వాళ్ళ లైఫ్ అదంతా చూసి ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేసి ఈ 17 ఏళ్ళు సస్టైన్ చేయడం అనేది ఒక అద్భుతం. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నేను అబ్జర్వేషన్, నేను దాదాపు ఒక 30-40 కాలేజీలు విజిట్ చేస్తుంటాను హైదరాబాద్లో. కనీసం 20 కాలేజీలు డీప్గా స్టడీ చేశాను నేను కానీ మా టీం కానీ. విజయవాడ, గుంటూరు ఈ మధ్య మా టీం వెళ్ళారు. సో నానోలో నేను అబ్జర్వేషన్ ఏంటంటే 17 ఏళ్ళు ఆ క్వాలిటీ, ఆ ఇంటెన్సిటీ కోచింగ్, అట్లనే ప్రెషర్ లేదు, స్ట్రెస్ లేదు, అయినా ఇంటెన్సిటీ తగ్గలేదు. సో ఇది ఎట్లా మెయింటైన్ చేస్తారు 17 years? సో ఒకటేంటే టీచర్ ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇది టీచింగ్. ఇప్పుడు వంటలో మనం వంట చేస్తున్నప్పుడు ఎంత మీరు అద్భుతమైన విశేష తీసుకురండి, ఎంత అద్భుతమైన పప్పులు తీసుకురండి, ఆర్గానిక్ పండించండి, ఎక్కడుండో వారదానుండో ఇంకెక్కడుండో ఎక్స్పోర్ట్ చేయండి, వంటవాడు బాగలేకపోతే ఆ వంట కుదరదు. సో హియర్ టీచర్ ప్లేస్ దట్ రోల్. ఎన్ని సిస్టమ్స్ పెట్టినా ఏం పెట్టినా ఫైనల్ డెలివరీ ఇస్ త్రూ టీచర్. సో టీచర్ హ్యాస్ టు బి వెరీ గుడ్.
అండ్ మంచి టీచర్ ఎట్లాంటి వాడు ఉండాలంటే ప్యాషనేట్ అయితేనే టీచర్ ఉండాలంటే టీచర్ బై డిజైన్ కొంతమంది ఉంటారు, టీచర్ బై డిఫాల్ట్ కొంతమంది యాక్సిడెంటల్ వచ్చిన వాళ్ళు. యాక్సిడెంటల్ టీచర్స్ ఉంటారు. కానీ సో మేము ప్రొఫైలింగ్ చేసేటప్పుడే వీడు ఇంట్రెస్ట్తో వచ్చాడా లేదంటే తప్పక వచ్చాడా. తప్పక వచ్చిన టీచర్స్ కొంతమంది ఉంటారు, ప్రొఫైల్ బాగుండొచ్చు, ఇంకేదో బాగుండొచ్చు, బట్ తప్పక అంటే ఐఎమ్ ఐఐటిఎన్ ఫర్ ఎగ్జాంపుల్. ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్, 4 ఏళ్ళు సివిల్స్లో అయిపోయేది, రాలేదు. 4 ఏళ్ళు ఖాళీగా కూర్చున్నాను కనుక ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్కి నేను వెళ్ళలేను. ఇండస్ట్రీకి వెళ్తే ఎంట్రీ లెవెల్ జాబు, అక్కడ నా క్లాస్మేట్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాడు. ఏముంది అంటే టీచింగ్ ఉంది ఆప్షన్, అట్లా టీచింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ దే విల్ బి రిఫ్లెక్టింగ్ దట్ ఫ్రస్ట్రేషన్ ఆల్ ద వైల్. అట్లాంటి వాళ్ళతో నేను పని చేశాను, చూశాను. కొంత ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రొఫైల్ బాగుంటుంది, ఐఐటీలో మంచి ర్యాంక్ వచ్చిన వాడు ఉంటాడు. ఢిల్లీలో నాకు పని చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువ వీలేదు, అంత సివిల్ సర్వీస్ హబ్ కదా. సివిల్ సర్వీసెస్ హబ్ కదా, అక్కడ చేస్తూ వస్తారు, ఇంకా వెళ్ళిపోయేసరికి ఇదే కంటిన్యూ అయిపోతుంది. దే విల్ బి ఎర్నింగ్ డీసెంట్లీ, బట్ అయినా కూడా ఎక్కడో నాకు ఆ సివిల్స్ క్రాక్ కాలేదన్న ఫ్రస్ట్రేషన్లో వాడు ఆ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపించడం, ఆ ఫ్రస్ట్రేషన్ కంపెనీ కల్చర్ మీద చూపించడం, అది చాలా మెస్సీగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని అసలు దగ్గర రానివాడు. అవర్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ క్లియర్. హీ షుడ్ బి ఏ టీచర్ బికాస్ హీ వాంట్స్ టు బి ఏ టీచర్, ఫర్ నో అదర్ రీజన్. బై కన్విక్షన్ రావాలంతే. మేము ప్లేస్మెంట్స్ కూడా వెళ్తాం, మెంటర్స్ ప్లేస్మెంట్స్కి వెళ్తాం, ఐఐటీస్కి 100 సార్లు అడుగుతాం క్వశ్చన్ ఇదే, డూ యూ రియలీ వాంట్ టు బి టీచర్, రియలీ వాంట్ టు బి టీచర్. ఓ పిల్లోడికి అయితే వాడు ఎస్ అంటున్నాడు కానీ నాకు డీప్ ఇన్సైడ్ ఐ నో అలాంటప్పుడు ఆ కన్విక్షన్ ఉందా లేదా? అర్థమైంది. దెన్ ఐ ఆఫర్డ్ హిమ్, నా దగ్గరే ఒక టెక్నాలజీ కంపెనీ ఉంది, విల్ యూ బి విల్లింగ్ టు జాయిన్ దట్ కంపెనీ అంటే ఎస్ సార్ అన్నాడు. సో యూ డోంట్ వాంట్ us. అది సో కన్విక్షన్ లేకుండా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దే మేక్ లైఫ్ మెస్సీ ఫర్ ది చిల్డ్రన్. అందుకని ఇది చాలా క్రిటికల్ ఫేజ్ పిల్లలకి. క్రిటికల్ ఫేజ్ కనుక కన్విక్షన్ ఉన్న టీచర్స్, ప్యాషనేట్ టీచర్స్ ఉండాలి. వాళ్ళ సబ్జెక్టు మ్యాటర్ ఎక్స్పర్టీస్, డెలివరీ ఇదంతా కూడా క్షుణ్ణంగా ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే దే కెన్ టీచ్ హ్యాపీలీ. ఎందుకంటే హ్యాపీగా టీచ్ చేస్తేనే మనకి ఆ డెలివరీ అనేది బాగా ఉంటుంది. కనుక వి కీప్ టీచర్స్ హ్యాపీ అండ్ వి అన్డౌటెడ్లీ వి సే దట్ దే ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. 1. సెకండ్, వీళ్ళ లైఫ్ ఈజీ చేయడానికి టెక్నాలజీ టూల్స్ ఏమేమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మలు వేయడం కష్టం టీచర్లకి, సో ప్రీ డిఫైన్డ్ బొమ్మలు పెట్టేసాం. ప్రతి క్వశ్చన్ డిక్టేట్ చేయాలి, బోర్డు మీద రాయడానికి 20 నిమిషాలు పడుతుంది. పీపీటీలో ప్లేస్ చేసేసాం. ఆ బోర్డు మీద క్వశ్చన్ రాస్తున్నప్పుడు పిల్లోడు వెనకాల టైంపాస్ చేస్తుంటాడు, హీ లిటరల్లీ హ్యాస్ నథింగ్ టు డూ. సో బోర్డు లాక్ మీద రాస్తున్నప్పుడే క్లాస్లో డిస్ట్రాక్షన్ అవుతుంది. అది అవసరం లేకుండా క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ బోర్డు మీద ఉన్నాయి. సో మా టీచర్లకు చెప్తాం, మోస్ట్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ హ్యాపెన్స్ వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్. సో వెన్ను చూపించద్దు అంటాం క్లాస్లో. ఎప్పుడు ఇటు తిరిగి ఉండి పాఠం చెప్పేటందుకు పిల్లల వైపే తిరిగి పాఠం చెప్పడానికి వాళ్ళు అన్ని పారాఫిలియా వి క్రియేటెడ్. ఓకే, సో టీచింగ్ కంఫర్టబుల్గా చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే టీచింగ్ జరుగుతుంది. చాలా సైంటిఫిక్ అనాలిసిస్ వెనక కంప్లీట్ కాదు, అస్సలు కాదు. అండ్ ఒక 5-6 ఏళ్ళు నానోలో టీచ్ చేసిన తర్వాత బయటికి వెళ్తే ఇంకా టీచ్ చేయలేం. చాలామంది రిటర్న్ కూడా వస్తుంటారు, సార్ ఇంకా మా వల్ల అవ్వట్లేదు, వీ కెన్ ఓన్లీ టీచ్ ఇన్ మ్యాథ్. ఎందుకంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వే. ఒక టీచర్ని మైండ్ సెట్ని టీచరే అర్థం చేసుకోగలుగుతాడు. నేను లాస్ట్ ఇయర్ వరకు పాఠాలు చెప్పాను. పాఠం చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తాను అని అంటే, పాఠం చెప్తున్నప్పుడే పాఠాలు చెప్తున్నప్పుడు ఉన్న డిఫికల్టీస్ అండ్ జనరేషన్ టు జనరేషన్ పీపుల్ చాలా కరోనా తర్వాత చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చింది స్టూడెంట్స్ యాటిట్యూడ్లో. చాలా చేంజ్ వచ్చింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజెస్ అది విజిబుల్. అంటే ఆ 8th క్లాస్ స్కూల్ అటెండ్ కాని వాడు జనరేషన్ వేరు, 6th క్లాస్ 7th క్లాస్ స్కూల్ అటెండ్ కాని జనరేషన్ వేరు. వీడి పిచ్చులు వీడికి ఉన్నాయి, వాడి పిచ్చులు వాడుకున్నాయి. 10th క్లాస్ అటెండ్ కానివాడు వాడొక రకం ఉండే. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ జనరేషన్. ఇప్పుడు మొన్న ఒక క్లాస్లో వచ్చిన వాళ్ళు 6th క్లాస్ 7th క్లాస్ అటెండ్ కాని వాళ్ళు. సో వాళ్ళకి మ్యాథ్స్లో ఒక రకమైన వీక్నెసెస్ ఉంటాయి, వాళ్ళకి ఫిజిక్స్లో ఒక రకమైన వీక్నెసెస్ ఉంటాయి. నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ మళ్ళీ కంప్లీట్లీ డిఫరెంట్ జనరేషన్ ఉంటుంది. సో వాళ్ళ ఏం రిఫ్లెక్షన్స్ అవుతున్నాయి అనేది అక్కడ ఉండి తెలుసుకుంటే కానీ ఏ తర్వాత వచ్చినటువంటి ఎఫెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ వేరే ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలందరూ ChatGPT వాడుతున్న జనరేషన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ వాళ్ళు వాడలేదు, ఈ ఇయర్ 10th క్లాస్ వాళ్ళు వాడలేదు. కానీ ఇప్పుడు సంవత్సరానికి జనరేషన్ చేంజ్ అవుతుంది. అండ్ దానికి తగ్గ అడాప్టబిలిటీ లేకపోతే కష్టం.
అండ్ ఇది అడాప్టబిలిటీ రావాలి అని అంటే ఆ విజన్, ఆ అండర్‌స్టాండింగ్, ఆ లోతైన పరిశీలన ఉన్నవాళ్ళు అక్కడ ఉండి చూస్తూ దానికి రెమెడీస్ సాధించుకుంటూ రావాలి. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ టు హ్యాండిల్ దెమ్. ఎన్నో మెకానిజమ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ రివ్యాప్ చేసేసాం మెటీరియల్. బికాజ్ జనరేషన్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్ విత్ మ్యాథమెటిక్స్. టోటల్ మ్యాథమెటిక్స్ మెటీరియల్ అంతా రివ్యాప్ చేసాం. దానికి మళ్ళీ చాలా రీసెర్చ్. మళ్ళీ ఆల్మోస్ట్ 4.5 months పట్టింది. ద ఎంటైర్ రిఫర్డ్ మొత్తం చేసినంత పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్‌లీ చేసాం. చాలా జస్ట్ బికాజ్ అంతకుముందు ఇయర్ సూపర్‌గా ఉండేది. ఒక ఇయర్‌లో చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయిపోయింది అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ హావ్ నాట్ అటెండెడ్ 8th and 9th క్లాస్ స్కూల్స్. సో మళ్ళీ అండ్ ఈ కైండ్ ఆఫ్ రీఫార్మేషన్ నాకు తెలిసి ప్రపంచంలో అదే సార్, చాలా పెద్ద పెద్ద సంస్థలు నేను చూశాను. చాలా వరకు మెటీరియల్ 4, 5 మెటీరియల్ పెట్టుకొని టిక్కులు పెట్టించి అందరితోటి వాడు అన్నిటిని కంపైల్ చేసి కొట్టేస్తారు. కానీ ఈ మెటీరియల్ మీద కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద కానీ, లేకుంటే కొంత సెంట్రలైజ్డ్ క్లాసు, కొంత డీసెంట్రలైజ్డ్ క్లాస్ ఉండే విధంగా దీని మీద మీ స్థాయి మీన్స్ వాల్యూమ్, అంటే మీకు టర్న్ ఓవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ రిటర్న్స్ వాటి నుంచి చూస్తే ఎవరు ఊహాకందని విషయం, ఆ సాహసం కూడా చేయరు. సో మళ్ళీ మీ విషయానికి వస్తారు. యాక్చువల్లీ నేను గతంలో మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పిన విషయం ఏంటంటే, ఒక మాటలేమో టీచర్ ఏదైనా చెప్పచ్చు, వాడు ఇష్టం, వాడు పైత్యం ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, వాడు పెద్ద కంట్రోల్ ఉండదు, వాడు ఏది చెప్తే అదే. ఇంకొకటేమో చైతన్య నారాయణ, నేను లాంగ్ బ్యాక్ పని చేశాను, ఏ క్వశ్చన్ నెంబర్ టీచ్ చేయాలి, ఏ క్వశ్చన్ హోంవర్క్ చేయాలి లిస్ట్ వస్తుంది. నేను పనిచేసిన నెంబర్ వచ్చేది, సీరియల్ నెంబర్స్ ఇక్కడ చెప్పాలి నాకు. అసలు నేను రోబోనా టీచర్నా నాకు అర్థం కాకపోయేది. నేను మ్యాథ్స్ పనిచేశాను. సో ఇది ఉంది. బహుశా మీరు ఒక్కటే ఇట్స్ హైబ్రిడ్ ఆఫ్ స్టాండర్డ్ పర్సనలైజేషన్, సెంట్రల్ అండ్ డీసెంట్రలైజేషన్, ప్రాపర్ బ్యాలెన్స్ రెండింటి మధ్య. దీని గురించి చెప్పండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఇది. సో స్టాండర్డైజేషన్ అనే దానికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, పర్సనలైజేషన్కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ రెండిటికి డిమెరిట్స్ ఉంటాయి. పర్సనలైజేషన్లో ఏమవుతుందంటే ఎక్సీ ఫ్రీడమ్ వల్ల ఒక్కోసారి టీచర్స్ సిలబస్ అన్బౌండెడ్గా పోతుంటారు. ఎక్స్టెండ్ అయినప్పుడు వీళ్ళకి ఆ టైంలో రియలైజేషన్ ఉండదు. లాస్ట్లో నాకు సిలబస్ ఎగ్జామ్ ఈ పాటలు నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్పుకుంటూ పోతాం, కానీ లాస్ట్ దానికి వచ్చేసరికల్లా సో దిస్ ఈజ్ డిమెరిట్ ఆఫ్ విద్యానగర్లో చాలా 100% చాలా వరకు జరిగేది ఇది. ఎక్సెసివ్ స్టాండర్డైజేషన్ వల్ల ఇదే పాఠం చెప్పాలి, ఇదే లెక్క చెప్పాలి, ఇదే చెప్పాలి అంటే ఆ పిల్లలందరూ ఒక రకంగా ఉండరు. ఇది ఫ్యాక్టరీ లైన్ రియల్ కేపబిలిటీ బయటికి రాదు, కాదు, టీచర్ యొక్క రియల్ ప్యాషన్ బయటికి రాదు. కాదు. ఎందుకంటే ఫ్యాక్టరీ లైన్ అసెంబ్లీలో ఏమవుతుందంటే ఒక మెక్డానల్డ్ బర్గరే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. మెక్డానల్డ్ బర్గర్ ఎక్కడ తిన్నా కూడా అదే టేస్ట్. మీరు రామంతపూర్ సెంటర్లో తినండి, ఇంకో సెంటర్లో తినండి, సో ఇదే ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఇదే ఉండాలి. వాడు అట్లానే చేస్తాడే, 25 రూపాయలు ఆలు టిక్కా బర్గర్ అంటే అదే టేస్ట్ ఎవ్రీవేర్ యూ విల్ గెట్ ద సేమ్. హ్యూమన్ రోల్ అనేది ఉండదు. హ్యూమన్ రోల్ లేకుండా కొన్ని పదార్థాలు బాగుంటాయి. మీరు కార్ తీసుకున్నారనుకోండి, ఏ మారుతి 800 అయినా ఎక్కడ కొన్నా, ఏ షోరూంలో కొన్నా అదే కార్ వస్తుంది. కానీ టీచింగ్ అనేది హ్యూమన్ ఇన్వాల్వ్డ్ మెథడ్. ఇక్కడ రిసీవర్స్, ట్రాన్స్మిటర్స్ ఇద్దరిలో వేరియబుల్స్ ఉన్నాయి, కంప్లీట్లీ వేరియబుల్స్ ఉన్నాయి. పిల్లలు ఒక రకంగా ఉండరు, టీచర్లు అందరూ ఒక రకంగా ఉండరు. టైం బట్టి మారుతుంటుంది, ఏజ్ బట్టి మారుతుంది. ఒకటే జనరేషన్లో కూడా లొకేషన్ బట్టి మారుతుంటుంది, కాన్ఫిగరేషన్ బట్టి మారుతుంటుంది. అబ్సల్యూట్లీ ప్యూర్లీ హోమోజీనియస్ క్లాస్ అంటూ ఏ రోజు రాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టీచింగ్, అండ్ నో టూ టీచర్స్ విల్ బి సేమ్. సో ఇవి సింక్రనైజ్ చేయడం ఛాలెంజే. సో ఎక్సెసివ్ స్టాండర్డైజేషన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా నాకు అవగాహన ఉన్నా కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండేది చేసుకోలేదు. ఇప్పుడు ఆ పిల్లడికి అర్థం కాలేదు, అర్థం కానప్పుడు ఏం చేయాలి, అట్లాంటిదే క్వశ్చన్ ఇంకోటి చెప్పాలి, ఇంకో 2 ఎక్స్ట్రా చెప్పాలి. తొందరగా అర్థమైపోయింది వాడికి, వేరేది ఇంకేదో చేయించాలి. సో తొందరగా అర్థమవుతుందా, ఉన్నది అర్థం కాదా, అది ఆ టైంలో తెలుస్తుంది మనకి. అండ్ టూ మెనీ ఇంపాక్ట్స్ విల్ బి దేర్ విచ్ విల్ బి బాదరింగ్ హిస్ బ్రెయిన్. ముందు క్లాసు గట్టి క్లాస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో రొటేషన్ చెప్తున్నారు, వాడు ఆ క్లాస్ విన్న తర్వాత బాగా అలసిపోయి వస్తాడు. ఇప్పుడు వాడికి నార్మల్ సింపుల్ విషయాలు చెప్పినా కూడా గ్రాస్పింగ్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ముందు క్లాస్ చాలా ఈజీ క్లాస్ ఉంది, కెమిస్ట్రీలో సర్ఫేస్ కెమిస్ట్రీ చెప్పారు, బుర్రకంత లోడ్ పడదలేదు. ఇప్పుడు భయంకరంగా రిసెప్షన్ ఎక్కువ ఉంటుంది. సో వీ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ 1 hour బిఫోర్ వైల్ డ్రాయింగ్ ద షెడ్యూల్. సో టూ వెరీ స్టాండర్డైజేషన్ నేను సెంట్రల్ ఆఫీస్లో కూర్చొని షెడ్యూల్ రాసి పంపించి దీస్ ఆర్ ద ఓన్లీ 2 ఎక్స్ట్రీమ్స్. ఇది నరకమే, అది నరకమే, బోత్ ఆర్ ఫ్లాప్ మోడల్స్. సో వాట్ వీ డూ ఈస్ కొంతవరకు స్టాండర్డైజేషన్ చేసి
కమ్ వాట్ మే ఈ క్వశ్చన్స్ నేను చెప్పాల్సిందే ఈ క్లాస్లో. ఎసెన్స్ ఆఫ్ ద టాపిక్ ఉంటుంది. 1 or 20 minutes క్లాస్ ఉంటే 50 minutes 45 minutes వి స్టాండర్డైజ్ అండ్ 20-25 minutes వి గివ్ ఫ్రీడమ్ టు టీచర్. ఇప్పుడు మీ బ్యాచ్ బట్టి అర్థమైంది అని అంటే కొన్ని టఫర్ క్వశ్చన్స్ చేసుకో, లేదంటే దీన్ని డిఫరెంట్ మోడల్స్ కన్వర్ట్ చేసి చేసుకో, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్ డూ. అర్థం కాలేదు అంటే దీంట్లోనే మళ్ళీ రిపీట్ చేయి, లేదు సిమిలర్ క్వశ్చన్స్ నీకు మళ్ళీ చేయి. సో సమ్ ఎంప్టీ స్లైడ్స్ విల్ బి గివెన్ వేర్ టీచర్ హ్యాస్ హిస్ ఫ్రీడమ్. సో ఈ పార్ట్ దిస్ 50 minutes is fixed. 80% of the content, 70% of the content is standardized. 30% you have your flexibility. So 30% of the time you decide upon the batch, you decide upon the day, you decide upon what to do. 70% of the work standardized గా ఉంది, everything is there, that is there. So it is two worlds together. కొంచెం స్టాండర్డైజేషన్ ఉంది, కొంచెం ఫ్రీడమ్ కూడా ఉంది. బెస్ట్ ఆఫ్ ద టూ worlds are there. సో యాక్చువల్గా నేను చూసిన వాటిల్లో ఎగ్జాక్ట్ ఈ మోడల్ పాటించే వాళ్ళని అయితే ఇప్పటివరకు చూడలే. నేను కోటా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, బహుశా వాళ్ళు మోస్ట్లీ సెంట్రలైజ్డ్ మోడల్ అయి ఉండొచ్చు, మీకు బెటర్గా తెలుసు కోటా ఇన్స్టిట్యూట్స్ కూడా. కానీ బహుశా మీది ఒక్కటే దీని మీద ఇంత ప్రాపర్గా మీ కాన్ఫిగర్ చేశారు టీచింగ్ క్లాస్ అని. నేను కోటా మోడల్స్ మన దగ్గర ఎందుకు అప్లై కావు అని అంటే వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ R&D వాళ్ళు చేశారు, చేయలేదని నేను అట్లేదు. దే హ్యావ్ డన్ ఫినామినల్ జాబ్ ఇన్ కోటా, బట్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ దేర్ ఈజ్ నో లాంగర్ అప్లికబుల్ టు హైదరాబాద్. అంత వేరే నార్త్ ఇండియన్ మోడల్, అంత కంప్లీట్ నార్త్ ఇండియన్. దిస్ కోచింగ్ మోడల్, ఈజ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ కాదు. నార్త్ ఇండియాలో ఒక టాప్ చెఫ్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు మీ ఇంట్లో వంట చేయించుకోండి. మేబీ యూ కెన్ హైర్ హిమ్, యూ గెట్ హిమ్, అంతా బాగానే ఉంటుంది, కానీ మీకు ఫస్ట్ రోజు రాజ్మా కర్రీ వండి పెడతాడు, తెల్లారి చోలే చేస్తాడు, 3వ రోజు దాల్ మఖని చేస్తాడు, 4వ రోజు ఇంకోటి చేస్తాడు, 5వ రోజు నా టమాటా పప్పు ఏదైనా బాబు ఇది చాలా బెండకాయ పులుసు ఏమైంది, నా సాంబారు పచ్చి పులుసు, ఇన్ని రోజులు తింటాం అది. సో ఒక కుజిన్, అక్కడ కల్చర్, అక్కడ అలవాట్లు, అక్కడ పిల్లల స్ట్రెంగ్స్, ఐ టాట్ ఇన్ నార్త్ ఇండియా. అక్కడ పిల్లలకి ఇక్కడ పిల్లలకి చాలా చాలా డిఫరెన్స్. దే ఆర్ వెరీ ప్రాక్టికల్ స్టూడెంట్స్. అంటే వాడు ఇది ఇంపార్టెంట్ కాదు అంటే వాడు డే 1 నుండే ఇది ఇంపార్టెంటా కాదా సార్ అంటాడు. ఇంపార్టెంట్ అంటే వాడు బట్టి కొట్టడం నేర్చుకుంటాడు, ఏదైనా నేర్చుకుంటాడు, హుక్ హీ విల్ డూ ఇట్. ఇక్కడ పిల్లలకి విధేయత చాలా ఉంటుంది. అండ్ హీ ఈజ్ నాట్ సో వెరీ యాక్టివ్. అంటే వీడు నేనే సొంతంగా వెళ్ళి చేస్తాను అన్నంత జోషు వాడుకున్నంత వీడికి ఉండదు. దట్ ఈస్ హౌ ద ఎంటైర్ అప్బ్రింగింగ్ ఈజ్. సో వీడు మనం చెప్పింది చేస్తాడు, చెప్పకపోతే చేయడు. చెప్పాలి. ఇక్కడ దే నీడ్ లాట్ మోర్ కేర్, లాట్ మోర్ ఉంది చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుండి అటెన్షన్ టు డీటెయిల్స్ పేరెంట్ ఇవ్వాలి. కొంచెం స్పూన్ ఫెడ్ 10th క్లాస్ వరకు. సో సడన్గా నేను కంప్లీట్ ఫ్రీడమ్ నీకు ఇచ్చేస్తానంటే వీడు చేయడు. అక్కడ డే 1 నుండి ఫ్రీడమ్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ పిల్లడు కూడా హీ విల్ టేక్ ఎ డెసిషన్ వెదర్ హీ హ్యాస్ టు హ్యావ్ ఎ సెల్ ఫోన్ ఆర్ నాట్. పేరెంట్ డెసిషన్ కాదు, టీచర్ డెసిషన్ కాదు, వీడు డిసైడ్ చేస్తాడు. వాడు ఫ్రీడమ్ ఇవ్వకుండా పాడైపోతాడు. వాడు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే వీడు పాడైపోతుంది. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కల్చర్ ఆల్ టుగెదర్. అండ్ వాళ్ళకి ఏంటంటే అక్కడ స్కూల్ చెప్పిన తర్వాత స్కూల్ వేరే దగ్గర అటెండ్ అయ్యేవాడు, సాయంత్రం ట్యూషన్కి ఇక్కడ వచ్చేవాళ్ళు. సో ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్పడం అన్న బేసిక్ స్టెప్ లాడర్ వర్క్ సమ్ అదర్ టీచర్ హ్యాస్ డన్. అక్కడ నుండి వీళ్ళు తీసుకెళ్ళారు అడ్వాన్స్ లెవెల్ వీళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. సో ఆ మెటీరియల్ చూసిన అలవాటు అంతా అదే ఉంటుంది, అది అడ్వాన్స్ ఉంటుంది, పైకి ఒక స్థాయి నుండి పైకి. కానీ ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో నువ్వు 0 నుండి ఇక్కడ దాకా తీసుకెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడ దాకా తీసుకెళ్ళాలి. ఈ 2 పనులు ఒకటే టీచర్ చేయాలి. దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఫిడ్జీ చేసినప్పుడు 2 years వి రీసెర్చ్ పినాకిల్ ప్రోగ్రామ్ అని వి ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ ఢిల్లీ. 0 నుండి తీసుకెళ్ళడం, దాని తర్వాత హైదరాబాద్లో పినాకిల్ రన్ చేసాం. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఓవర్ నైట్ జాబ్. నేను ఫ్రాంచైజీ ఇచ్చి పడేసాను నువ్వు చూసుకో అనేది కాదు, వాడు చేయలేడు. ఇది ఇట్ బి కంప్లీట్ కొలాప్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ 0 to 1 and 1 to 5 ఆ మోడల్ లేదు వాళ్ళ దగ్గర. డైరెక్ట్ 3 to 5 మోడలే ఉంది. సో రిపీట్ చేయడానికి బాగానే ఉంటాయి, లాంగ్ టర్మ్ కోర్సులకి బాగానే ఉంటాయి. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది కంప్లీట్లీ సిస్టమ్, కోటా సిస్టమ్కి ఫస్ట్. వాళ్ళ టీచింగ్ అవర్స్ చాలా తక్కువ ఉంటుంది, స్టడీ అవర్స్ మానిటరింగ్ చేసి అక్కడ నుంచి ఎందుకు అంటే దానికి రేషనల్ అది. ది నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ డే 1. చదివేవాడు చదువుతాడు, గాలికి తిరిగేవాడు గాలికి తిరుగుతాడు. గాలికి తిరిగినా పేరెంట్స్ డోంట్ మైండ్, చదివితే దే ఆర్ హ్యాపీ. సో ఎక్స్ట్రీమ్ కల్చర్స్ కెన్ కో ఎగ్జిస్ట్. మన దగ్గర అలా కాదు. మన దగ్గర జాగ్రత్తగా దగ్గరుండి చూసుకొని పేరెంట్స్ పెంచారు. సో వాళ్ళకి కొంచెం మానిటర్డ్ కల్చరే కావాలి. అండ్ ఆ ప్రాక్టర్డ్ లేకుంటే పిల్లోడు హీ విల్ గెట్ మెస్సీ. సో స్లోలీ వీ హ్యావ్ టు
మేక్ హిమ్ రెడీ బై సెకండ్ ఇయర్ హీ విల్ బి రెడీ టు ఎంజాయ్ దట్ ఇండిపెండెన్స్ ఆల్సో. ఫస్ట్ ఇయర్లో కొంచెం కంట్రోల్స్ ఎక్కువ ఉండాలి, సెకండ్ ఇయర్కి వస్తున్న కొద్దీ ఫ్రీడమ్స్ పెంచాలి. ఒకేసారి నేను డే 1 ఫ్రీడమ్ ఇస్తానంటే కాదు. సో ఆ కల్చర్ అక్కడ లేదు. అక్కడ షార్ట్ టైం ఎందుకు నడిచింది అంటే దే ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఆయన స్కూల్ ఆల్రెడీ ఒక దగ్గర చదువుతున్నాడు, ఇక్కడ బేసిక్స్ నేర్చుకున్నాడు. ఇప్పుడు వాడికి కావాల్సిందల్లా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్, కోచింగ్ ట్యూషన్ అంతే. సో దాంట్లో చెప్పి నువ్వు ఇంటి దగ్గర చేసుకో అంటే సరిపోయింది. వాళ్ళ రోల్ వాజ్ లిమిటెడ్ టు దట్. ఇట్ వాజ్ ఇక్కడ కంప్లీట్ ఓనర్షిప్ ఉంది. 24/7 జాబ్ ఇది మనకి. ఇంటిగ్రేటెడ్ మోడల్ అంటే ద పెయిన్ ఆఫ్ వాడు ఏదైనా అర్థం కాదంటే స్కూల్లో సరిగ్గా చెప్పలేదని బ్లేమ్ వదిలేస్తాడు. కోచింగ్లో బాగా చేయట్లేదంటే స్కూల్ మీద బ్లేమ్ పడుతుంది. బాగా వచ్చిందంటే నా వల్ల బాగా వచ్చింది. టోటల్ రెస్పాన్సిబిలిటీ 24/7 మనదే రెస్పాన్సిబిలిటీ. సో దిస్ కల్చర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కల్చర్. ఇది వీళ్ళకి డైజెస్ట్ కాదు. అక్కడ నార్త్ ఇండియన్ సిస్టమ్కి ఇక్కడ డైజెస్ట్ కాదు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ డిఫరెన్స్. 180 degrees డిఫరెన్స్ ఉంది. సో ఆ సిస్టమ్స్ ఇక్కడ సెట్ అవ్వవు. సో మా దగ్గర చేస్తున్నప్పుడు వీ అండర్స్టాండ్ ద బ్యాచ్ డైనమిక్స్. పిల్లలకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి. చాలా హిడెన్ సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. అలా ఏదో స్మార్ట్ బోర్డ్ పెడితే అట్రాక్ట్ చేయడం, నథింగ్ లైక్ దట్. అవన్నీ ఆ సంబంధమే లేదు అసలు. అకాడమిక్స్ అనేది 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది ఈరోజు ఊహించి చాలా సాక్రెడ్ చేస్తున్నారు అకాడమిక్స్ అని. కానీ ఏదో అకాడమిక్ని మించిన రీసెర్చ్ మీకు ఇంకా దేంట్లో లేదు. ఇప్పుడు మనం టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినా కూడా హ్యూమన్ మైండ్ని రీడ్ చేసే సత్తా ఏ సైంటిస్ట్కి ఏ కూడా 90% ఏ సమ్ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అని చెప్పి రిపోర్ట్ వచ్చి 100% ఫెయిల్ అవుతాయి. ఎందుకు అని అంటే హ్యూమన్ మైండ్ని ఎవ్రీ 1 2 వీక్స్ చేంజ్ అవుతుంటాడు మళ్ళీ. ఫ్యూచరిస్టిక్గా ప్రిడిక్ట్. ఇక్కడ ఏంటంటే ఈ ఎనీ డేటా ఎనీ సైన్స్ ఏదైనా పాస్ట్ డేటా మీద వర్క్ చేస్తాం. ఏంటంటే అంతే మొత్తం పాస్ట్ డేటా మీద వర్క్ చేస్తాం. దాని దగ్గర అవైలబుల్ డేటా మీద వర్క్ చేస్తుంది. ఇక్కడ న్యాచురల్ ఇంటెలిజెన్స్లో మనం చేయాల్సింది టీచింగ్లో ఏంటంటే వీ హ్యావ్ టు ఫోర్సీ, ముందు చూపుతోటి ముందు ఏం జరగబోతుందని చూసి ఈ ఉన్న డేటాతో ఒక మోడల్ మనం తయారు చేసుకొని ముందు ఏం జరగబోతుంది దానికి మన పిల్లల్ని ఎలా రెడీ చేసుకోవాలని చేయాల్సిన పని. సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ థింగ్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది. అండ్ ఇట్ ఇస్ సింగిల్ పారామీటర్. ఇప్పుడు ప్రాంప్ట్ రాసేటప్పుడు ఇఫ్ యూ వేర్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ వేర్ ఏ బిజినెస్ మ్యాన్, ఇఫ్ యూ వేర్ ఏ స్ట్రాటజిస్ట్ ఇన్ సో అండ్ సో ఫీల్డ్, దెన్ వాట్ డూ యూ థింక్ అని అంటాం. ఇక్కడ టీచర్ ఆర్ ద కోర్ అడ్మినిస్ట్రేటర్ వీడు అన్ని రోల్స్ ప్లే చేస్తూ ఆలోచించాలి. ఈరోజు పిల్లోడికి నేను ఏం చెప్పాలి ఎగ్జాంపుల్స్ అనేది, వీడి మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, వీడు అగ్రెసివ్గా ఉండాలా, ఫ్యూచర్లో వినయ విధేయతలతో ఉండాలా, ఇవన్నీ ఫోర్సీ చేయాలి అని అంటే ఈ ఫ్యూల్స్ అన్నిట్లలో కూర్చొని నేను విజువలైజ్ చేసి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని చూసి అట్లా నేను ఈ పిల్లోడిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. దీని ఎఫెక్ట్ కానీ పాజిటివ్ ఎఫెక్ట్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్ కానీ మనకు 5-6 ఏళ్ళలో వస్తుంది. ఈరోజు వచ్చే ర్యాంక్ తోటి తెలియదు. ఈరోజు వచ్చే ర్యాంక్ ప్యూర్లీ పిల్లోడి సత్తా. వాడు బాగా చదివితే బాగా వస్తుంది, బాగా చదవకపోతే రాదు. దాంట్లో ఎవరేం చేయలేము. కానీ హౌ విల్ హీ టర్న్ అవుట్ యాజ్ ఎ ఇండివిజువల్, హౌ విల్ హీ టర్న్ అవుట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ 5-6 years డౌన్ ద లైన్ తెలుస్తుంది. సో ఈ ఏ కల్చర్ నుండి వచ్చాడో ఆ కల్చర్లో అక్కడ నానోలో మా అలుమిని గురించి చెప్పాలంటే అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు బ్యూటిఫుల్గా. దే ఆర్ పైనరింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. గూగుల్ ఫ్యాంగ్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, గూగుల్ మైక్రోసాఫ్ట్లో కోట్లలో జీతాలు తీసుకుంటున్న పిల్లలు ఉన్నారు, కంపెనీలు పెట్టి సక్సెస్ అయిన పిల్లలు ఉన్నారు, కంపెనీలు పెట్టి 1000 కోట్ల టర్నోవర్కి తీసుకెళ్ళిన పిల్లలు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు. ఎవ్రీ ఫీల్డ్ అందరూ ఇంజనీరింగ్ చేసి వెళ్ళిన వాళ్ళే. మళ్ళీ మంచి కళ్ళలో చదువుకొని అంటే నా లైఫ్ని నేను చూస్ చేసుకోవచ్చు అన్న ఫ్రీడమ్ని కిల్ చేయట్లేదు. యూ కెన్ థింక్ ఓపెన్లీ విత్ అలో దెమ్ టు థింక్ ఓపెన్లీ. ఎవడైతే ఓపెన్గా థింక్ చేయగలడో వాడే ఒక ఫీల్డ్ నుండి ఇంకో ఫీల్డ్కి మైగ్రేట్ అవుదామన్న ఆలోచన వాడికి వస్తుంది. వాడికే లీడర్షిప్లో ఆపర్చునిటీ తీసుకుందామని వస్తుంది. ఒక మూసలో పంపేసి నీ ఆలోచన ఇట్లే అంటే వాడు అదే రూట్ ఫాలో అవుతుంటాడు, అట్లనే పోతుంటాడు, స్టీరియో టైప్ పనులలోనే ఉంటాడు. హీ విల్ నాట్ లుక్ ఎట్ ఎ అన్కన్వెన్షనల్ పాత్. ఐ కెన్ ప్రౌడ్లీ సే నానో స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఐఐటీలో వచ్చి ఐఐటీలో చేసి మంచి ఐటీ కంపెనీలో పనిచేసి వదిలేసి, ఐటీ కంపెనీలో 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత అక్కడ వదిలేసి టాప్ ప్రమోషన్ వదిలేసి నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ అని మళ్ళీ టీచింగ్లో బేసిక్తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే నేను ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే నేను చూశాను, పేర్లు పెట్టి చెప్పాను కానీ వాళ్ళు కాలేజీ నడుపుతారు, వాళ్ళ పిల్లని వేరే కాలేజీ చేయించారు. అలా చాలామంది చూశాను. మీ పాప నాకు గుర్తుంది దీని మీ దగ్గర కదా శ్రీనివాస్ వాళ్ళ పాప మా దగ్గర ఇదేంటి ఇద్దరు ఆమె ఎన్ఐటి వరంగల్ గోల్డ్ మెడలిస్ట్, మీ పాప ఇప్పుడు ఐటీలో ఉంది. సో ఇద్దరు అండ్ అమ్మాయి చాలా సక్సెస్, మోస్ట్ గోల్డ్ మెడలిస్ట్, దాని తర్వాత
కార్నెగీ మెలన్. గూగుల్‌లో గూగుల్‌లో రిసర్చ్‌మెంట్ అండ్ మధ్యలో షీ వర్క్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్. వండర్‌ఫుల్ కెరియర్. వండర్‌ఫుల్ కెరియర్. ఎవరికైనా కూడా రోల్ మోడల్‌గా సో తీసుకుంటాం. మీరు యాస్ ఎ పేరెంట్‌గా టీచర్ రోల్ మోడల్ ఇక్కడ ఉండి ఎట్లా సక్సెస్ చేయొచ్చు పేరెంట్ తీసి అదొక గ్రేట్ మోడల్ యాక్చువల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. మా పిల్లలలో కొంతమంది ఎగ్జాంపులరీ కేసెస్ సెటప్ చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ దే హ్యాపీలీ ఓపెన్లీ థింక్. అంటే అట్లా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒకటి రీచ్ అయ్యి వద్దులే అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఫుల్ బాడీ ఫిట్నెస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సైకోగా వన్ వర్డ్లో నానో గురించి ఏం డిస్క్రైబ్ చేస్తారు? వాట్ ఈస్ నానో? నానో గురించి చెప్పాలంటే ఒక్క వర్డ్లో ఇట్ ఈస్ వెల్ థాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. మంచిగా ఆలోచించి పెట్టింది. ఓకే. ఆలోచించి పెట్టింది. ఆలోచనలకి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. దాని సైంటిఫిక్ రీసెర్చే కావచ్చు, స్ట్రెస్ఫుల్ థింకింగే కావచ్చు, ఇంకేదన్నా పేర్లు పెట్టండి. ఎవ్రీథింగ్ వి గో త్రూ చాలా రీసెర్చ్ జరిగిన తర్వాత థింకింగ్ జరుగుతుంది. డీప్ థింకింగ్ జరుగుతుంది. డీప్ థింకింగ్. సో ఫైనల్గా ఫస్ట్ టైం నానో హైదరాబాద్ దాటి వెళ్తుంది, పెద్ద పెద్ద క్యాంపస్లకు వెళ్తుంది. బహుశా మీరు ఇంతమంది మాట్లాడదాని ప్రకారం భువనగిరిలో వస్తుంది అనుకుంటా భువనగిరిలో పెద్ద క్యాంపస్. అగైన్ వెల్ థాట్ ఆఫ్. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ డిఫరెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ నుండి పిల్లలు ఉన్నారు. ఆ నీడ్స్ కూడా కంపల్సరీ అయిపోతున్నాయి. ఒక రకమైన అలవాటు పడ్డ అల్ట్రా ప్రీమియం ఏసీ లేకుండా ఉండలేడు. అల్ట్రా ప్రీమియం క్యాంపస్ భువనగిరిలో వస్తుంది. 60 acres 60 acresలో స్కూల్ కమ్ కాలేజ్. స్కూల్ కమ్ కాలేజ్, సిబిఎస్ఈ జూనియర్ కాలేజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ స్కూల్ కమ్ కాలేజ్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్ట్స్ ఉన్నాయి. టెన్నిస్ కోర్ట్స్, స్కేటింగ్ ర్యాకెట్స్, స్విమ్మింగ్ పూల్ అని ఎవ్రీ స్పోర్ట్ యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. ప్రతి స్పోర్టు ఆడగలుగుతాడు పిల్లోడు. అక్కడ 1.5 hour డైలీ టైం స్పోర్ట్స్కి ఇస్తాము. ఓకే. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అదొక మోడల్, న్యూ మోడల్ ఇప్పుడు నెక్స్ట్. సెకండ్ మన శంషాబాద్ క్యాంపస్ ఉంది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ 15 acres క్యాంపస్, లావిష్ క్యాంపస్. మంచిగా ఆడుకోవచ్చు హ్యాపీ. సో మీరు ఇక్కడ హయత్ నగర్ ఏరియాలో హయత్ నగర్లో వస్తుంది. దాంట్లో కూడా గ్రౌండ్స్ ఉన్నాయి. దట్ వీఆర్ వెరీ ఎకనామిక్, చాలా అఫోర్డబుల్గా చేస్తున్నాం. దాన్ని వితౌట్ డైల్యూటింగ్ ద క్వాలిటీ అఫోర్డబిలిటీ రేంజ్లోకి ఎలా తీసుకురావాలి అనే దానికి ఒక మోడల్. దట్ విల్ బి ఎ మోడల్. నల్లగండ్లో ఒకటి కదా, నల్లగండ్లలో డే స్కాలర్ క్యాంప్, సొంత కూకట్పల్లి డే స్కాలర్. సో చాలా చాలా మందికి అవైలబుల్ అవుతుంది నానో అనేది. ఎందుకంటే చాలా మంది పిల్లలు కూకట్పల్లి, మియాపూర్ రేంజ్ నుండి అడిగేవాళ్ళు సార్ డే స్కాలర్ ఉంటే ఉంచుతామని. మాదాపూర్లో ఉండేది కానీ అది కొద్దిగా దూరం అయిపోయేది. అండ్ దెర్ వాజ్ నో డైరెక్ట్ బస్ కనెక్టివిటీ కానీ ఏది లేదు అక్కడ. సో ఈ రోడ్డు మీద మనకి మెట్రో కానీ బస్ కానీ అన్నీ ఉన్నాయి కనుక కూకట్పల్లి ఇది యాక్సెసిబుల్. అమీర్పేట నుండి పిల్లలందరూ రావచ్చు. అంతకుముందు అమీర్పేట నుండి మాకు అటువైపు వచ్చేవాళ్ళు నల్లకుంటకి. కానీ ఈ రోజున్న ట్రాఫిక్ సాధ్యమయ్యేటట్లేదు, గంట పడుతుంది ఆల్మోస్ట్. అండ్ అది పీక్ అవర్స్లో. సో వాళ్ళందరికీ కూడా దిస్ విల్ బి వెరీ గుడ్, వెరీ ఫార్చునేట్ దిస్ కూకట్పల్లి జోన్ అండ్ సమ్ అటు ఎల్బీ నగర్ జోన్ అండ్ టువర్డ్స్ వరంగల్ వాళ్ళకి గట్కేసారు. సో ఆల్మోస్ట్ ఆల్ పాకెట్స్ ఆర్ నౌ కవర్డ్. సో పీపుల్ ఆర్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా గ్రేట్ టు టాక్ టు యూ. ఇది కేసీ గారితో ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. సో కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే మేము పలానా దానిలో జాయిన్ కమ్మని మేము ఎవరికీ చెప్పము. కానీ మీరు సీరియస్గా ఏ కాలేజ్ పరిశీలిస్తారో వాటితో పాటు మేము కొన్ని రెఫరెన్స్ వాటిని వెళ్ళండి, పరిశీలించండి, పరీక్షించండి. మీరు ఒక అవగాహన రండి. మీ యొక్క తర్కంతో, మీకుండే సమాచారంతో సరైన నిర్ణయం తీసుకోండి. అట్లాంటి అద్భుతమైనటువంటి ఆప్షన్స్లలో నానో ఒకదాన్ని సీరియస్గా కన్సిడర్ చేయమని అందరికీ సూచిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.